Film Organizers, the new standard for on-demand international quality films in digital high definition. UFO. సన్స్ నేర్పి ఎంతో ఓర్పుతో మనం ఎంత అలా చేసినా కానీ మనకి వారు విసుగు చెందకుండా మనకి లెక్కలు నేర్పించి మనల్ని స్థాయికి తీసుకొచ్చారు. అలాంటి Oppan Gangnam Style, Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자, 커피 한 잔에 여유를 아는 품격. Oppan Gangnam Style, Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자, 커피 한 잔에 여유를 아는 품격. మరి అందరూ కూడా మరి జీవితంలో మంచి ఉన్నత స్థితిగా సాధించినప్పుడే మరి మేము ఏదైనా చేసిన కృషికి మరి బాగా తీసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మరి ఆశిస్తున్నాను. మరి ఇంత గ్రాండ్గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన సీనియర్ టీచర్ ICHM శ్రీ రామకృష్ణ గారికి నమస్కారాలు. మా ఎక్స్ స్టూడెంట్స్ అయినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఇలా గ్యాదర్ అయ్యి ఒకరికొకరు ఒక సభ కింద ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మీలో రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మమ్మల్ని ఎక్కడో సెటిల్ అయి ఉంటారు వాళ్ళంతా, అయినా సరే ఏదో మన స్కూలు, మన ఊరు, మనవాళ్ళు అనేటువంటి అభిమానం మనలో ఉండబెట్టి మనమంతా మళ్ళీ ఒకసారి కలిసి అతట మొత్తట అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి భావంతో మనందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. అయితే మా ఉపాధ్యాయ సోదరులు మిగతా వాళ్ళు కూడా వచ్చుంటే ఆనందం అంతులేని ఆనందం కింద ఉండేది. అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది మీకు మాకు కూడా. ఇందాక మాస్టర్ నేను అనుకున్నాం వాళ్ళు కూడా వస్తే ఎంతో బాగుండేది. వీళ్ళేమో చూస్తే ఎంత అరేంజ్మెంట్ చేస్తున్నారు, చాలా చాలా పెద్ద అరేంజ్మెంట్ చేస్తున్నారు అని ఇందాక అనుకుంటాం జరిగింది. ఆ సార్స్ కూడా వస్తే చాలా బాగుండేది. అయితే మనం ఏ పని చేసినా సరే మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి.
ఒక మెసేజ్ కూడా మనకు ఉండాలి. ఈ కలయికలో ఏమిటంటే గొప్ప విషయం. అలాగే మీరందరూ ఇంత ఐకమత్యంగా ఒక 5-6 సంవత్సరాల క్రితం మనం కలుసుకుంటాము, విడిపోయి ఉంటారు అందరూ కూడా. అయినా సరే ఈ గెట్ టుగెదర్ అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మనందరం కూడా కలిసి ఇంకా అందరూ కూడా వస్తే ఇంకా కష్టాలు మనిషి అన్న తర్వాత కష్ట సుఖాలు ఉంటాయి. మనం సుఖాలు ఎలా ఉన్నా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ని ఒకరికొకరు చర్చించుకుంటూ ఎవరికి ఎంత సహాయం చేయగలం అనేటువంటిది కూడా మనం చర్చించుకుంటూ చేతనైన సహాయం చేయటం, అదే మానవ జీవితం, అదే దైవత్వం అంటారు. దాన్నే దేవుడు ఎక్కడో ఉన్నాడు పూజించడం కాదు, ప్రతి మనిషిలోనూ మనం భగవంతుని చూసుకోవాలి. మనకున్న దాంట్లో కొంత మనం సహాయం చేయాలి. మరి అలాగే మీరందరూ కూడా ఎంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు నెహ్రూ గారితో పోల్చుకుంటాం తప్పు, కానీ నా దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే స్టూడెంట్స్ అంటే ఐ లైక్ దమ్ వెరీ మచ్. నాకు చాలా ఇష్టం అనమాట. ఈ స్కూల్లో నుంచి నేను 2 సంవత్సరాలు అయింది విడిచిపెట్టి, అంటే రిటైర్ అయ్యి. నేను మధ్యలో వస్తూనే ఉన్నాను. అలాగే నాతో పనిచేసినటువంటి స్టాఫ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఎక్కడ కనిపించినా సరే ఆగి మరి మాట్లాడుతూ ఉంటాను. ఒక్కోసారి నేనే గుర్తుపట్టలేకపోతే వారు నన్ను గుర్తుపడుతూ ఉంటారు. వారు వివరాలు అడిగి, వారి యోగ్యతలు అడిగి, నాకు చేతనైన సలహాలు ఇస్తూ, నాకు తెలిసినటువంటి సలహాలు ఇస్తూ, ఈ దారిని నువ్వు వెళితే నువ్వు బాగుంటుందమ్మా అని చెప్తూ వాళ్ళకి అలా చేయడం జరుగుతుంటుంది. ఈ కార్యక్రమంలో కూడా మనం ఏదో వచ్చాము వెళ్ళాము అని కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కనీసం విద్యార్థులు మనం ఇంకా హౌ టు డెవలప్ ఇన్ అవర్ లైఫ్, ఎలా మనం అభివృద్ధి చెందాలి, హౌ టు రీచ్ గోల్కి మనం ఎలా రీచ్ అవ్వాలి అనేటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. అటువంటి డిస్కషన్స్ మనకి జరుగుతూ ఉండాలి. మరి మీరు చాలా మంచిగా చేశారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నేను విజయవాడ ప్రోగ్రాం ఉంది, అయితే నాకు తిరుమలంపాలెం అనగానే ఇక్కడ వెంకటేశ్వర గుడి గుర్తుకొస్తూ ఉంటుంది. ఎవరు పిలిచినా సరే ముందు ఇక్కడ కార్యక్రమం చూస్తున్న ఆ తర్వాత వెంకన్న బాబుని దర్శించుకుంటూ నాకు అలవాటు అయింది. మరి డబుల్ ప్రోగ్రాంలో నేను వచ్చాను, మరొక ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని 2 పనులు అవుతాయని. మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా చెప్పుకోవాలంటే మనం ఎలా ఉండాలో కూడా చెప్తాను. మరి ఒక మాట మాట్లాడితే ఇతరులు సంతోషించేలాగా ఉండాలి. అలాగే ఒక పని చేస్తే ఇతరులకు నష్టం లేకుండా మనం లాభాన్ని కోరుకోవాలి. సాధారణంగా మన మానవులు జీవితం ఎలా ఉంటుందంటే మన లాభం మనవాడు మన కోసం మనతోటి వాళ్ళు పరిచయం చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ పొజిషన్ ఉన్నారు. సార్ మనకి చదువు అందించారు. చదువు ఎలా ఉపయోగించుకున్నాం ఏంటి అవన్నీ మీరు రోజు చెప్పాలి. అరే వాటర్ కావాలా బైక్లో చెప్పరా? ఇంకా రాలేదు వాళ్ళు. మరి వాళ్ళకి ఏం కావాలో అందరూ చెప్తుంటే మ్యాక్సిమం ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు. రాలేదు, ఇంటి దగ్గర వర్షం కారణం అందరూ రాలేదన్నారు వర్మాచారు వాళ్ళు. ఇంకా ప్రజలు అందరినీ పిలిచాం, ఇప్పటికి వచ్చారు. రే రంగబాబు, స్లిప్ మీద ఏముంటుంది చేయాలని చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పాలి రే మైక్లో. రే రావుగా అడ్డం వచ్చావా తలగా తీసేస్తాను. తెలీదు అడిగాదా? మైక్లో చెప్పండి సార్. రామకృష్ణ గారు ఇప్పుడు రాజేష్ మంచి యాక్షన్ చేయబోతున్నారు. ఎగ్జాంపుల్ రంగబాబు. ఎగ్జాంపుల్ వద్దున్నా, యాక్షన్ కావాలి మాకు ఇక్కడ. చెప్తున్నాడు కదా రంగబాబు.
నాగేష్ అలా ఎంటర్టైన్మెంట్ ఉండాలి ప్రోగ్రామ్ అంటే మంకీ యాక్షన్ చేయకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఉంది. ఏం చేయాలంటే ప్రభాస్ డైరెక్ట్ చెప్పాలి. బాగా చాలా బాగా చేశారు. అప్పుడు కనీసం రెండు చెప్పాలి. ఇప్పుడు ఎవరి దాంట్లో తెల్లందా నియర్లీ 5 years తర్వాత ఎందుకురా మళ్ళీ మన 10th బ్యాచ్ ఈ విధంగా మీట్ అవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అయితే మేము రాత్రి మాట్లాడుకున్నాం, 7 గంటల్లో మేము అందరూ కలిసి మాట్లాడుకున్నాం. ఏంటంటే జస్ట్ మే నెల అయితే అందరికీ కన్వెంట్ ఉండేది. ఇప్పుడు తెమ్మపురం చూసినట్లయితే కాళీష, కిరణ్, అలాగే 7 గంటలు కూడా స్టిల్ ఆల్రెడీ అందివే వస్తున్నాడు. అయితే ఏంటంటే చాలా మందికి అంటే ఇది అకాడమిక్ అంటే కొంతమంది స్పాట్ లో ఉన్నారండి. ఆల్రెడీ 10th స్పాట్ జరుగుతుంది. స్పాట్ లో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే మనం ఇచ్చే టైం కూడా వాళ్ళకి చాలా తక్కువ. నెక్స్ట్ టైం ఇటువంటి ప్రాబ్లం లేకుండా గ్రాండ్ గా అరేంజ్ చేసుకుందాం. ఓకే, వచ్చిన వాళ్ళకి అయితే పేరు పేరున చాలా థ్యాంక్స్. అయితే రాత్రి నుంచి కూడా ఇలా రహమాన్ మన తెమ్మాపురం బ్యాచ్ చెప్పాలంటే చాలా కష్టపడి వర్షంలో కూడా ఫోన్ చేసి చెప్పారు కూడా రా అంటే నిజంగా రావాలనుకున్నా కానీ అయితే ఈ రోజు ఈ టైం కూడా రాకపోవడానికి చాలా కారణం ఉంది. నిజంగా బయట వర్క్ ఉండి ఆగిపోయాను. ఇంకా ఇందాక కూడా 7 గంటలు వస్తాడని చెప్పేసి ఒక అరగంట ఆగాను. అయితే రామ్మని ఫోన్ చేసి వచ్చామంటే 7 గంటలు ఫోన్ చేస్తే 2 గంటలు పడతాను, 2 గంటలు వస్తాను అన్నాడు. సరే లేట్ అయింది, క్షమించాలి. నెక్స్ట్ టైం ఎట్లా కాకుండా అడవిడి కాకుండా టైం తీసుకుని అంటే ఎవరైతే మిస్ అవుతున్నారో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీ పర్సన్ ఇక్కడ అటెండ్ అయ్యేలా చూసుకున్నాం. వాళ్ళకే టైం ఇచ్చి ఒక ప్లాన్ ప్రకారం చేద్దాం. ఓకే, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తూ ఓకే థ్యాంక్ యూ. హాయ్ ఎవరిబడి. వీడు మొదలెట్టాడు రంగబాబు అందరికీ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి ఈ గెట్ టుగెదర్ పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ విలువైన సమయాన్ని కూడా వదులుకుని వచ్చిన మన చాలా కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రఫాలి బ్యాచ్ తిమ్మపురం బ్యాచ్ లాస్ట్ ఇయర్ గెట్ టుగెదర్ పార్టీ పెడదాం అన్నారు. సర్వే అని చెప్పేసి అప్పుడు కూడా గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసేసి డేట్ కూడా ఫిక్స్ చేసి అందరికి వెళ్ళాం. పార్టీ పెడుతున్నాం, రావాలి 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 అని చెప్పేసి అందరికి తిరిగాం. కానీ వాళ్ళనే వాళ్ళు కలవాలి, ఫ్రెండ్స్ అందరూ కలవాలి. చాలా స్కూళ్ళలో చాలా కాలేజీల్లో కూడా గెట్ టుగెదర్ పార్టీ అంటే చాలా వాల్యుబుల్, అంటే చాలా ఎక్కువ జరుపుకుంటారు. కానీ మా స్కూల్లో అలాంటిది ఎప్పుడు జరగలేదు. నేను నా ఫ్యూచర్లో ఎప్పుడు చేసుకోలేదు కూడా. నేను చదువుకున్న రోజులు ఎప్పుడు కూడా చేసుకోలేదు. అందుకే నాకు చిన్న ఆశ కలిగేది, ఫ్రెండ్స్ అందరినీ చూడాలి, అందరూ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి అనే చిన్న ఫీలింగ్ ఉండేది మనసులో. అందువల్ల నేను కూడా ఆ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి చేయాలని ఫిక్స్ అయ్యి అందరితో చేతులు కలిపి ఇలా అరేంజ్ చేసాం. ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏంటంటే మీరందరూ మంచి మంచి పొజిషన్లు ఉంటారు, నాకైనా పెద్ద పొజిషన్లు ఉంటారు. అది నేను పెద్ద పొజిషన్లోనే కాదు, ఏదో మీకైనా తక్కువే. చంపేస్తారా రే, జోగి చేస్తాను అక్కడ, అదే నమ్మకండి. నువ్వు కామెడీ చేస్తున్నావు కదరా పైన. డాన్స్ ఏమన్నారు కదా, లాస్ట్ లో చేస్తాను. సార్లు ఉన్నారు, నాకు చాలా సిగ్గులు చేయరు. లాస్ట్ సార్ నెక్స్ట్ నేను పిలుస్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. చెప్పరా బాబు, సెల్ఫోన్ నడిగట్ల ప్రసాద్ ఎన్ ప్రసాద్ డ్యాన్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ బాయ్. ఇది ఇంగ్లీష్ వాడతాను. నేను హైదరాబాద్లో హార్డ్వేర్ నెట్వర్క్ బేసి జాబ్ చేస్తున్నాను 1 year నుంచి. ఓకే, మీకు పొజిషన్ బాగానే ఉంది. వస్తాను.
ఈ ఈవెంట్ చేయడానికి రాజేష్ అనగా రహమాన్ అనగా ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. చాలా కష్టపడ్డాం. లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేశాను, కానీ ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు. ఈ ఇయర్ కొంచెం మనుషులు చేశాను. చాలా మంది చెప్పాను సార్, అంటే వాళ్ళు బేసిక్ ఏం చెప్పారంటే వస్తామన్నారు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రాము అని చెప్తే మేము లైఫ్ ఇచ్చినాము. సో వాళ్ళు వస్తామన్నారు, కొంతమంది లాస్ట్ మూమెంట్లో కాల్ చేయకపోవడం లేకపోతే సమయంలో ప్రాబ్లం చేస్తున్నారు. సో మేము చాలా ఏంటంటే చాలా బాధపడేది ఏంటంటే చాలా గ్రాండ్గా చేసాం, అందరం నైట్ చాలా కష్టపడి చేసాం. కానీ రిజల్ట్ మాత్రం ఉంటుంది బ్యాక్ చూపించి అని చెప్పాలని రిజల్ట్ చాలా బ్యాక్ వస్తుంది. అది సాంగ్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వాలని చెప్పి నేను ఇస్తున్నాను మాకు చేయడానికి. కానీ ఏం చూసినా సరే నాకైతే అంత రిజల్ట్ అనిపించలేదు. సో నెక్స్ట్ టైం అయినా ట్రై చేద్దామని నేను అనుకున్నాను. సో యూ హ్యావ్ టు పాస్ మెసేజ్ టు ఆల్. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఈ పార్టీ కోసం రహమాన్, రాజేష్, రంగవల్లి పెట్టినా ఒకటే కానీ ఈ పార్టీ కోసం చాలా కష్టపడ్డాం. కనీసం గుర్తురాడు అలా స్లిప్లు ఏమైనా కావాలా? మా బాధలన్నీ రహమాన్ వాళ్ళు చెప్తారు. ఎంతమంది ఇంటికి వెళ్ళి ఎన్ని అవమానాలు పడ్డామో అన్ని రహమాన్ వాళ్ళకి తెలుసు. చాలా చాలా గేట్ల దగ్గర కూడా అవమానాలు పడ్డారు. చాలా కష్టపడుతూ ఉంటాను. లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి చాలా పార్టీ చేద్దామని చాలా కృషి చేసి ఉంటాను. ఫస్ట్ టైం బాగా చేద్దామని అనుకున్నాం సార్, కానీ చాలా మంది కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. నేను వెంకటేశ్వరం గుడిలో వెల్ఫేర్గా చేస్తున్నాను సార్. నా పొజిషన్ వచ్చి బాగానే ఉంది సార్. ఇంకా 1 yearలో పర్మనెంట్ అయిపోతుంది సార్. చూస్తాను వేస్తాను. సాంగ్ పాడరా. ఆల్వేస్ మన ఫ్రెండ్స్ అందరికి టైం ఉంది, థ్యాంక్స్ పడుతుంది. నువ్వు కూడా లాస్టేనా? ఇంకా చాలా మంది ఉన్నారు, సాంగ్ పాడాల్సిందే కంపల్సరీ. ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. లొకేషన్స్ నువ్వు ఎలా మాట్లాడినా లాస్ట్ ముందు ముక్క మాత్రం చించారు. మళ్ళీ ఎత్తుకుంటారా? మళ్ళీ ఎత్తుకుంటారా? చాలా హ్యాపీగా ఉంది, కానీ కొంచెం సాడ్గా కూడా ఉంది. అందరు రాలేదు కదా. మేము బిఎస్సీ నర్సింగ్ 4th year, ఝాన్సీ నేను 4 years బస్తి కలిసి చదువుతున్నాం. కానీ అక్కడ రోజు అనుకునేవాళ్ళం, రోజు కాదులే కానీ అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం గెట్ టుగెదర్ అందరినీ చూసినట్టు ఉంటుంది అని. సక్సెస్ అయింది కానీ కొంచెం అందరూ ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో అక్కడ నేను చదవడం ఆపేసి ఇక్కడ స్కూల్లో సెటిల్ అయ్యాను. తర్వాత ప్రైవేట్గా చేశాను, డిగ్రీ ఎలా అయితే కంప్లీట్ చేశాను. తర్వాత ఒక 1 year వచ్చి నేను ఏటీఎం కస్టమర్ కేర్లో జాబ్ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అడ్మిన్ మేనేజర్ కోర్స్ వచ్చింది. సో ప్రజెంట్ నేను నా లైఫ్ అయితే హ్యాపీగా ఉంది. నా ఫ్యూచర్ అంబిషన్ అది జాబ్ చేయాలని ఏం లేదు, ఒక మంచి బిజినెస్ పెట్టుకోవాలని. ఫ్యూచర్లో నా అంబిషన్ వచ్చేసి ఒక మంచి బిజినెస్ పెట్టుకోవాలని. అంటే బిజినెస్ అంటే బిజినెస్ ఏం కాదు, ఒక జస్ట్ నా ఇంట్లో ఆఫ్టర్ మ్యారేజ్ ఒక చిన్న పార్లర్ పెట్టుకుని అనుకుంటున్నాను. అవును, సో బ్యూటీ పార్లర్ పెట్టినాడు. ఫస్ట్ రహమాన్ గారు మ్యారేజ్ చేస్తున్నాడు, ఫ్రీగా చేస్తాడు. అది అవుతా అది అవదలే అది జరగదు. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు. సో చాలా మంది సెటిల్ అయ్యారు, కొంతమంది సెటిల్ కాలేదు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పర్లేదు పర్లేదు. లేకపోతే రవి రాజేష్ గారు అసలు టోటల్లీ ఈ గ్రీట్ అంతా
వెంకటేశ్వర. ఇంత డెకరేషన్, ఇంత క్రియేటివిటీ ఇదంతా గోస్ట్ వెంకటేశ్వర. ఇలా జరగడానికి ఇంత అందంగా ఇంత బ్యూటిఫుల్ ఉన్న కారణం వెంకటేశ్వర. అక్కడ లేకపోతే మనం ఇంత ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేయలేము. కాబట్టి అతనికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాం. వెంకటేశ్వర చాలా చాలా థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి నువ్వే చాలా చాలా థ్యాంక్స్. నా డిగ్రీ కంప్లీట్ అయింది. ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర ఖాళీ. అందరూ కష్టపడ్డారు పాత ఫ్రెండ్స్ అందరూ కలవడానికి. నేను జిలకగూడ అంటే అన్నయ్య రమ్మన్ అనే ఫోన్ చేసి ఇంటి దగ్గర కలవలేదని జిలకగూడ మరి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. ముందు డాన్స్ పాటలు పాడమని వచ్చిన కదా వాళ్ళు వచ్చేయండి, తర్వాత నేను చేస్తాను కంపల్సరీగా. Good afternoon, sir. Good afternoon, friends. Thanks for coming to us. నేను ఏటీఆర్జీలో ఎంబీఏ చేస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ జాబ్ ఇన్ గది కంపెనీ. థ్యాంక్ యూ సార్. మీరు వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎక్కడో పుట్టి ఎక్కడో ఇక్కడే కలిసాం. గిల్లలేమంటూ వెళ్ళిపోమంటూ వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ సార్. నేను ఐటీఐ చేశాను సార్. హైదరాబాద్ సోలార్ ఫ్యాక్టరీ ఎలక్ట్రికల్ గా చేస్తున్నాను. అంతా హ్యాపీగానే ఉంది. అందరూ హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసుకోవాలి. చదువు సరిపోతారు కాలేజ్ చేయకుండా ఎవరు లేదు టెన్త్ చేయను. అన్ని సీట్లు నా దగ్గర ఉన్నాయి. లాస్ట్ టైం సరే అందరినీ ఆ ప్రోగ్రామ్ చేయించే తీరుతాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ లాభం చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది డెకరేషన్ అంతా. వాళ్ళు ఎన్ని కష్టపడ్డారంటే సార్ అందరూ అక్కడ నుంచి వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పడం. రహమాన్ ఎప్పుడు ఇంటికి వచ్చినా మనం తీరుస్తా అంటే అమ్మ వద్దు మంచిది అనేవాళ్ళు. కానీ కేవలం కూడా తను తిరిగి ఇంటికి వచ్చి కాఫీ పెట్టమని అడిగితే మా మమ్మీ వచ్చి కాఫీ మాట ఆ కాఫీ అడిగి రహమాన్ ఎప్పుడు మంచిది కాదు వెళ్ళిపోతాం కదా. అందులో కేవలం కూడా తను తిరిగి తను చేసినందుకు ఎక్కడ రావడానికి చాలా బాగా ఉంటారు. కానీ చాలా కష్టంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. అది చాలా బాగా పెట్టింది సార్. నాకు రాదు. థ్యాంక్ యూ. నేనంటే రంగబాబు చాలా ఇష్టం. అసలు ఫోన్ చేస్తా ఉంటాడు రంగబాబు. అది ఓకే సరిపోయింది. రంగవాడు నేను బిఎస్సీ కళాశాలలో కంప్లీట్ చేశాను. ఆర్ట్ మార్కెట్లో ఫైనాన్స్ నుంచి జాబ్ చేస్తాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు కూడా చూస్తే చాలా ఆనందంగా ఉంది. అరే మైక్ దగ్గర పెట్టుకోమంటా. సారీ నాకు పాటలు రావట్లేదు. ఎవరు ఏం అనుకోలేదు. అసలు ఎవరిని వదిలిపెట్టలేదు లేదు. ఎవరు కూడా చేయట్లేదు. ఆకలి పడిపోవడం. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడటానికి. నేనేం చేయట్లా. హౌస్ వైఫ్ ఇంటి దగ్గర. నాకు ఇద్దరు పాపలు. వాళ్ళతోనే సరిపోతుంది టైం అంతా. నేను వదిలేయని చెప్పాల్సి వస్తే రంగబాబు చెప్తాను. లేదా రవి చెప్తాను. అందరూ వాళ్ళే చెప్తా ఇంకేం మాడదు. ఇప్పుడు కాలేజీలో ఉన్నాను. ఈ పార్టీ ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది.
అలాగే అంతేనా? ఇప్పుడు దుర్గా బాబుడు అని చెప్తాడు వినండి. ఎవరు కొడుకు మైండ్ బ్లాక్ అయ్యేటట్టు వాడే పండుగ. ఎందుకు ఎవరిని కొడతాడు చెప్పలేదు. మా తెలుగు మీడియం రా. Completed BSc Indiana South Bengal. I was in Zaga Dharma Temple security guard. I am almost so happy. తెలుగు మర్చిపోయినట్టున్నారు. అయితే అందరూ హ్యాపీగా ఉండాలి కోరుకుంటాను నేను. ఇప్పుడు తెలుగు గుర్తొచ్చింది. అంటే మన ఎగ్జామ్స్ లో కొంచెం పాట పాడరండి. నచ్చది తొడి కన్నులని తుడిచిన ఇష్టమా, మై ఫ్రెండ్ తొడి దొరుకులని చూసిన ఇష్టమా. హాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ గుడ్ జాబ్ in any position. All the best. నా కోసమే నువ్వా కన్నీరుగా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా. ఐఎమ్ బ్రింగ్ థాట్ ఐ లవ్ యూ. ఇదియానా? ఓకే బస్.